ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మ్యాంకరిబిగా. సో ఆంధ్రాలో చూసుకుంటుంటే ప్రతిరోజు కూడా ఒకటే వినిపిస్తూ ఉంది, లిక్కర్ స్కామ్. నిజంగా ఇది ఒక విధంగా చెప్పుకోవాలి అంటే సీరియల్ ఎలా అయితే మనకి పొడిగిస్తూ ఉంటారో సంవత్సరాలు దీన్ని కూడా అలానే పొడిగిస్తారు. మరి ఈ వెనకాల ఉన్నటువంటి ఈ బిగ్ బాస్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, అసలు దీని గురించి ఒక కొలిక్కి వస్తుందంటారా అనే డౌట్ మీ అందరికి కూడా ఉండొచ్చు. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు టీడీపీ పార్టీ నుంచి శశి గారు. మాట్లాడతారు. నమస్తేనండి. నమస్తే. సో ఉన్నారు కదా, ఈ లిక్కర్ స్కామ్ గురించి చూసుకుంటే ఈ బిగ్ బాస్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, అసలు ఆయన బయటకు వస్తారా అనే క్వశ్చన్ మార్కే వినిపిస్తుంది. అసలు దీని గురించి మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ అనేది మనం చూసుకుంటే భారతదేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్. ఈ రోజు దేశ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంటే మీరు ఏదో ఒక స్కామ్ లా చూస్తున్నారు, కానీ నేను దాన్ని ఒక స్కామ్ లా చూడడం లేదు. ప్రజల పైన జరిగిన ఒక కుట్రగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ లిక్కర్ స్కామ్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 వరకు ఎక్కడ మీటింగులకు వెళ్ళినా నేను మద్యపాన నిషేధం చేస్తా, నేను ఇచ్చిన మాట నిలబడతాను, కట్టుబడి ఉంటాను అని చెప్పి మాటలు చెప్తాడు, కోటలు దాటేటట్టు. ఆ మాటలు నమ్మ ఆ రోజు అందరూ ఓట్లేశారు. ఓట్లేసిన తర్వాత అధికారాన్ని చేపట్టిన తర్వాత కనీసం నేను ఇచ్చిన మాటే అని లేకుండా, పట్టించుకోకుండా, మద్యపాన నిషేధం చేయకుండా అదే మద్యపానంతో పేద ప్రజల ప్రాణాలు తీశాడు. ఈ రోజు గతంలో 2014 నుంచి 19 వరకు ఉండే పాలసీని మార్చాడు. ఆ పాలసీ మార్చి ఎంతో మంది పేదవాళ్ళ ప్రాణాలు పోవడానికి కారకుడయ్యాడు. ఒక లిక్కర్ స్కామ్ వల్ల కదా నేను చెప్పేది, మీరు క్లారిటీగా వినండి. ఆ లిక్కర్ వల్ల, ఆ లిక్కర్ పాలసీ వల్ల, అది స్కామ్ ఎలా జరిగిందో కూడా చెప్తా. ఎందుకంటే ఫస్ట్ ప్రజలు తెలుసుకోవాలి కదా. ఎందుకంటే మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతా అన్న జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24 వరకు మద్యపాన నిషేధం చేయకపోగా లిక్కర్ పాలసీ చేంజ్ చేసి డిస్టిలరీలను పెట్టి వాళ్ళకి కావాల్సిన డిస్టిలరీ వాళ్ళకి ఇచ్చుకొని వాళ్ళ ద్వారా ఏవైతే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, కొన్ని ఏవో మద్యం బ్రాండ్లు అంటారు, కింగ్ ఫిషర్ అని కొన్ని బ్రాండ్లు నాకు తెలియదు కరెక్ట్గా, అంటే అలవాట్లేదు కాబట్టి నాకు తెలియదు. ఆ బ్రాండ్లు ఏవైతే మార్కెట్లో అవుట్ని కాకుండా వీళ్ళు ఒక ఫేక్ బ్రాండ్ని అవుట్ విధంగానే చూసేదానికి అదే విధంగా ఉంటుంది, అదే స్టిక్కరింగ్ వేసి వీళ్ళు ఒక దగ్గర తయారు చేసి అవుట్ని మద్యం షాపులోకి తీసుకొని వచ్చి ఆన్లైన్ పేమెంట్లు ఆపేసి, ఆన్లైన్ పేమెంట్ ఎక్కడైనా షాప్కి వెళ్తే మన చిన్న షాప్ దగ్గర కూడా ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది, ఆ ఆన్లైన్ పేమెంట్లు ఆపేశారు. ఎందుకురా ఆన్లైన్ పేమెంట్ ఆపేశారంటే ఇక్కడ స్టార్ట్ అయింది మొత్తం. ఆ మనీ మొత్తం ఏంటంటే గవర్నమెంట్కి చూపించే లెక్క ఒకటి, ఈయన ఖాతాలోకి వెళ్ళే లెక్క ఒకటి. ఆ విధంగా స్కామ్ చేశారు. అంటే ఆన్లైన్ పేమెంట్స్ లేవు. ఈ బ్రాండ్లు కూడా ఏంటంటే నార్మల్ మార్కెట్లో దొరికే బ్రాండ్లు కాకుండా వీళ్ళు కొత్త బ్రాండ్లు సృష్టించి బూమ్ బూమ్ అని, అదేదో ప్రెసిడెంట్ మెడల్ అని, ఇవని దాంట్లో వచ్చి కడుపులో తాగితే కడుపులో పేగులు పాడైపోవడం, కిడ్నీలు పాడైపోవడం ఇలాంటివి జరిగాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎంతో మంది మద్యం షాపుల ముందు ఇది తాగితే ఎక్కడం లేదు, ఏదో మంటగా ఉంది అని చెప్పి ఎంతో మంది బాధపడిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక్క మందే గానీ, అంటే బయట ఏ మందు తాగినా ఎవరికి ఏం కాదు అంటారు మీరు, అంతేనా? ఓన్లీ జగన్మోహన్ గారు క్రియేట్ చేసినటువంటి మందు వల్లే ప్రాబ్లం, కానీ అసలు మందు తాగితే ప్రాబ్లం కాదంటారు. ఒకటి మీరు ఈ విధంగా అడుగుతున్నారు కదా, సమాజంలో ఈ రోజు అది ఒక కల్చర్ లా తయారైంది. నాకు అలవాట్లేదు. నా దృష్టిలో నాకు తెలిసిన మా రిలేటివ్స్ లో కూడా ఎవరు ఎక్కడ తాగరు. నాకు తెలిసిన వరకు మెజారిటీ మెంబర్స్, నా చుట్టూ ఉండే నెట్వర్క్ లో ఎవరు తాగరు. కొంతమంది తాగుతూ ఉంటారు. వాళ్ళ వల్ల నాకు ఏ రోజు డిస్టర్బెన్స్ లేదు. ఇప్పుడు తాగడము తాగకపోవడం అనేది సమాజం దృష్టిలో ఎలాగైనా ఎలా చూస్తుందో ఒక్కొక్కరి దృక్పథాన్ని ఒక్కొక్కటి ఉంటుంది, వాళ్ళు ప్రవర్తించే తీరును బట్టి, ఈ విధంగా బట్టి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆసరాగా చేసుకొని, వాళ్ళ వీక్నెస్లను ఆసరాగా చేసుకొని దాన్ని తన ధనార్జనగా మార్చుకోవడం కోసం తాగిపిచ్చాడు. అది కరెక్ట్ గా ఇప్పుడు హెల్త్ పాడవుతుందని తెలిసినా కానీ కొంతమంది తాగేవాళ్ళు. కానీ ఆయన ఇచ్చిన బ్రాండ్లలో హెల్త్ పాడవడమే కాదు, కిడ్నీలు ఇవన్నీ పాడైపోయి టోటల్ వాళ్ళు మనిషిలే చచ్చిపోయిన వాళ్ళు 30,000 మంది ఆ లిక్కర్ దాకా చచ్చిపోయారు. విత్ ఆధారాలతో ఉన్నాయి. అదేవిధంగా ఆ రోజు 4-5 లక్షల మందికి పైగా ఆ రోజు కిడ్నీ సమస్యలు, పేగులు ఇలాంటి సమస్యలు, స్టమక్ ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్లో జాయిన్. ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్ ఈ రోజు హాస్పిటల్లో జాయిన్ అప్పుడు ఆ డేటా వస్తుంది కదా, దాంట్లో క్లారిటీగా బయటపడ్డాయి. 5 లక్షల మంది వరకు అనారోగ్య సమస్యలే, 30,000 మంది మాంగళ్యాలు దించాడు ఎవరి జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా చేసి రోజుకు 100 కోట్ల లెక్కన టార్గెట్ పెట్టుకోండి రాష్ట్రం అంతా. ఈ మద్యం బ్రాండ్ పైన 100 ఉండే బ్రాండ్ ని 200 చేసి 300 చేసి అమ్మి గవర్నమెంట్కి 100 రూపాయలు చూపించి ఇంకొక 200-300 వీళ్ళు నొక్కేవాళ్ళు. ఈ విధంగా నొక్కొని తాడేపల్లి వరకు వెళ్ళింది. దీని ద్వారా వెళ్ళడానికి మీరు తాడేపల్లి వరకు జగన్ దగ్గరికి ఎలా వెళ్ళింది అని అడుగుతారు. సీఎంఓ, ఇప్పుడు ఏ ముఖ్యమంత్రికైనా ఒక ప్రధాన కార్యదర్శి ఉంటారు, ఒక ఓఎస్డీ ఉంటారు, వాళ్ళే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు మీరు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు విత్ ఆధారాలతో వాళ్ళని అరెస్ట్ చేశారు,
వాళ్ళు సుప్రీంకోర్టు వరకు బెయిల్ కోసం వెళ్ళినా సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి బెయిల్ ఇవ్వలేదు. ఈ రోజు వాళ్ళ ఆస్తులంతా జప్తు చేయడం జరిగింది. దానికి సంబంధించి 400 కోట్లు జప్తు చేశారు. మీరు అడిగినట్టు ఇది ఇంకా ఎన్ని రోజులు వెళ్తుంది అని, ఇది భారత న్యాయ వ్యవస్థలో విచారణలు చేయాలి, దానికి సంబంధించి విత్ ఆధారాలు స్క్రూటినీ చేయాలి, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసి రేపు రానున్న రోజుల్లో దీనికి మూలమైన ప్రతి ఒక్కరిని పట్టుకుంటారు. ఈ రోజు బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి ప్రధాన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళది సీఎంఓ అధికారులు. సీఎంఓ అధికారులు అంటే సీఎం పక్కనే 24 గంటలు ఉండే వాళ్ళు సీఎం పర్మిషన్ లేకుండా చేయగలుగుతారా? చేసిదా అంటే వాళ్ళు చేస్తూ ఉంటే సీఎంకి తెలియలేదంటే సీఎం నిద్రపోతున్నట్టు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ విధంగా పేద ప్రజలు ప్రాణాలు తీశారు. వాళ్ళ ఉసురు యమపాసమై జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంది. ఈ రోజు 400 కోట్లు జప్తు చేశారు, మొత్తం 3000 కోట్లు. దాంట్లో 1000 కోట్ల వరకు ఆధారాలు గుర్తించారు. దీంట్లో ఈ మనీనే వీళ్ళు ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టారనేది కూడా సాక్షాత్తు ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా మేము మనీని ఈ విధంగా వార్ రూమ్ లా పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి సరఫరా చేసామని. అంటే పేదవాళ్ళు ప్రాణాలు తీసి ఆ వచ్చిన డబ్బుతోనే మళ్ళీ ఇచ్చి నేను గెలుద్దామని అనుకున్నాడు. కానీ ప్రజలన్నీ గమనించి చిత్తుగా ఓడించారు. ఈ రోజు మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమని చెప్పాం, ఈ లిక్కర్ స్కామ్ లో ఎంత వాళ్ళు ఉన్నా కానీ బయటికి లాక్కొని వస్తా ఉన్నాం. ఈ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, ఇంకొక జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో సీఎంఓలు ఆనోటి ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డిని కావచ్చు, అదేవిధంగా చాణక్య కావచ్చు, రాజ్ కసిరెడ్డి కావచ్చు, ఆ రోజు ఐటీ ప్రధాన కార్యదర్శి. ఈ రాజ్ కసిరెడ్డి ఏంటంటే 2019 ముందు నుంచే జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్నాడు. ఎలక్షన్ గెలిచిన రోజు విజయసాయి రెడ్డి పక్కన జగన్మోహన్ రెడ్డి, ఈ రాజ్ కసిరెడ్డి ఉన్నారు, అంత క్లోజ్. వీళ్ళందరూ ఈ రోజు రాజ్ కసిరెడ్డి వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో దీన్ని ఇంకా ఈడీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఈడీ ఇంకా ముందస్తుగా వీళ్ళందరూ ఆస్తులను జప్తు చేయడమే కాకుండా వీళ్ళకి శిక్ష పడే విధంగా ఉండాలని ఈడీని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఒక స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ, ఆ స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ ఇంకా విచారణ వేగవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. కానీ ప్రజలందరికీ ఫైనల్ గా చెప్పేది ఒకటే, ఈ విధంగా 30,000 మంది ప్రాణాలు తీసిన వ్యక్తి, 5 లక్షల మంది అనారోగ్య సమస్యల కారణమైన జగన్మోహన్ రెడ్డిని మనం కూడా మర్చిపోవడం కాదు. రేపు వచ్చేటప్పుడు మన ఊర్లకి పర్యటనలకు వచ్చినప్పుడు చొక్కా పట్టుకొని అడగాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం తన బాధ్యతగా కేసు పెట్టింది, వీళ్ళపైన విచారణలు జరిపించింది, ఆధారాల నుంచి ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపిస్తుంది. కానీ ప్రజలు కూడా అప్రమత్తంగా, ఎందుకంటే 30,000 మంది ఆడవాళ్ళ మాంగళ్యాలు దించాడు. అంటే పేదవాళ్ళు మద్యం తాగితే వాళ్ళు ఏదో కూలి పనికో ఏదో ఒక పనికి వెళ్ళేసి వచ్చి ఈరోజు తాగితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా అని దాన్ని కూడా ఆసరగా చేసుకొని అంతమంది ప్రాణాలు తీశాడంటే ఇలాంటి మృగం ఈ భూమి మీద ఉండడానికి అర్హత లేదు. అందుకని ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి సైకో జగన్మోహన్ రెడ్డిని, పేదవాళ్ళకి ప్రాణాలు పోయినా లెక్కలేదు నాకు ధనార్జనే ముఖ్యం అనుకున్న ఇలాంటి వ్యక్తిని చట్టాలెట్టో శిక్షిస్తాయి. కానీ ప్రజలుగా మన బాధ్యత కూడా ఏంటంటే ఇలాంటి వ్యక్తిని రాజకీయ సమాజ్ చేయాలి. ఇలాంటి వ్యక్తి వచ్చినప్పుడు ప్రశ్నించి అడగాలి, నీకు అధికారం అనేది డబ్బు సంపాదించడానికా అని అడిగితే రేపు ఇలాంటి వాళ్ళు రేపు భవిష్యత్తులో ఎవరన్నా తప్పు చేయాలనే ఆలోచన వచ్చినా భయపడతారని ప్రజలను కోరుతూ ఉన్నాం. ఓకే, సో సాధారణంగా ఏమైనా స్కీమ్స్ పెట్టినప్పుడు మనకైతే ఓట్ల కోసం ఎవరైతే వస్తూ ఉంటారో స్కీమ్స్ ఇస్తూ ఉంటారు. అలానే జగన్మోహన్ గారు కూడా లిక్కర్ని మొత్తానికి కూడా ఆపిచ్చేస్తానని చెప్పి మనకి చెప్పడం జరిగింది. బట్ అది చెయ్యలేదు. దీనిపైన ఏదో స్కామ్ అవి చేసి జనాల ప్రాణాలు తీశారన్నారు. ఏదైతే ఇప్పుడు టీడీపీ హయాం వచ్చిందో ఆయన చెప్పినటువంటి మాట సరైనది. సో దాన్ని తీసేస్తాను అన్నప్పుడు ఆయన చేయనప్పుడు టీడీపీ నుంచి వీళ్ళెందుకు చేయలేకపోయారు? అంటే లిక్కర్ పైన ఒకటి మీరు టీడీపీ తీస్తుందా ఈ విధంగానా అని అడిగారు కదా. మద్యపాన నిషేధం మీకు తెలియకపోతే ఒకటి తెలుసుకోండి, ఈ దేశంలోనే మద్యపాన నిషేధం తొలిసారి చేసిన ఏకైక పార్టీ ఈ దేశ చరిత్రలో ఒకటి ఉందా అంటే తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఆ రోజు తీసేయడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత పరిస్థితులు మారడం జరిగింది. ఈ రోజు పరిస్థితుల్లో సమాజంలో ఒక కల్చర్ లాగా దీన్ని మారిపోతే దీన్ని ఏం చేస్తాం, షాపులు తగ్గిస్తూ ఉన్నారు. ఈ రోజు మీరు చెప్తూ ఉన్నారు ఆనాడు కల్తీ లిక్కర్ ఎట్లా పడితే అట్టమితే ఆనాడు ఎవరు సాక్షాత్తు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి పక్కన నిలబడుకొని తాగండి అని ఈ టార్గెట్లు పెడితే ఈ రోజు అలాంటిది ఎక్కడా లేదు. ఈ రోజు ఉన్న షాపుల్ని కుదించి వేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏదైనా కానీ సమాజంలో ఒకటి ఉన్నప్పుడు తగ్గించేస్తాం వ్యతిరేకంగా వెళ్ళిపోతాం అనేది కాదు. ఈ రోజు సమాజంలో మనుషులను మార్చాలంటే మన మనస్తత్వం అనేది మారాలి. మన మనస్తత్వం అనేది మారాలి. ఆ మనస్తత్వం అనేది మారడం కోసం ఈ రోజు ఒక కుటుంబ విలువలతో పిల్లలకి సోషల్ మీడియా ఎక్కడైతే బ్లాక్ చేయడం కావచ్చో ఇది చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పాఠశాలల్లో నుంచి పిల్లలకు నైతిక విలువలు నేర్పిస్తూ ఉన్నాం. ఈ రోజు సమాజంలో ఎక్కడైనా మహిళలకు కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నాం. ఈ రోజు ఏంటంటే తాగే వాళ్ళని బ్యాండ్ ఆపేస్తే ఎక్కడో ఒక దగ్గర నుంచి తెచ్చుకొని తాగుతాడు. ఆ విధంగా ఒక కౌన్సిలింగ్ ఇచ్చి ఒక నిబద్ధతతో దీన్ని తగ్గించాలని కృషి చేస్తూ ఉన్నాం. ఈ రోజు మద్యం తాగమని ఎక్కడ మేము ప్రమోట్ చేయటం లేదే, మద్యం తాగమని ప్రమోట్ చేయటంలో ఎక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. షాపులు తగ్గించాం. ఈ రోజు ఒక పర్ఫెక్ట్ పాలసీ పెట్టాం. ఎక్కడన్నా ఎవడన్నా తప్పుగా
కల్తీ సారాంలో వాడి తాట తీసి ఈరోజు జైల్లో పెడుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు చేయలేకపోయాడు. ఈరోజు సమాజంలో సొసైటీలో ఈరోజు కొంతమంది వాళ్ళ రిలాక్సేషన్ కోసమో ఇంకొక దాని కోసమో తాగుతూ ఉన్నారు. దాన్ని మనం తగ్గించాలంటే వాళ్ళ మనస్తత్వం అనేది మార్చాలి. ఆ మనస్తత్వం మార్చడం కోసం ఈరోజు స్కూల్ పిల్లలకి సోషల్ మీడియా ఏదైతే ఉందో దాన్ని బ్యాన్ చేయడం కావచ్చు, అదేవిధంగా పిల్లలకి నైతిక విలువలు నేర్పడం కావచ్చు, ఆడవాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం, ఈ విధంగా ఇస్తే ఒక మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు ద్వారా ఆటోమేటిక్గా తాగే వాళ్ళు తగ్గిపోతారు. ఆటోమేటిక్గా అది బ్యాన్ చేస్తాం ఖచ్చితంగా ఫ్యూచర్లో. ఈ విధంగా మార్చి ఒక సమాజంలో మార్పు తీసుకొని రావాలనుకున్నాం. అంతేగాని ముఖ్యమంత్రి సీఎంఓలో ఉండే ప్రధాన కార్యదర్శి ఓఎస్డీని అమ్మండి తీసుకోండి అని చెప్పి చేయాల కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో. అది గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా కానీ సమాజంలో ఒక మార్పు కోసం పనిచేస్తుంది. ఈరోజు సమాజంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు ముందుకెళ్తూ ఉన్నాం. అంతేగాని ఈరోజు మీరు బ్యాన్ చేయలేదు, వీళ్ళు బ్యాన్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి చేతగా, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు నేను బ్యాన్ చేయలేనని. కానీ ఆ రోజు రాజకీయ అవసరాల కోసం చెప్పాడు, తర్వాత వచ్చి పేద ప్రజలు ప్రాణాలు తీశాడు. ఈ రోజు ఎక్కడన్నా బై మిస్టేక్ ఈ విధంగా ఒకటి వచ్చిన దానిపైన విచారం జరిపిస్తూ ఉన్నారు. ఈ రోజు ప్రతి ఒక్క దగ్గర ఒక బాటిల్ ఎక్కడ తయారవుతుంది, ఎక్కడి నుంచి, ఏ సెంటర్కి వచ్చింది, ఎవరు కొన్నారు, ఎవరు తాగారు, మొత్తం ఒక డేటా షీట్ వస్తూ ఉంది ఎవరు కొన్నారు కాడి నుంచి. ఇంత ట్రాన్స్పరెన్సీగా పెడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పేదవాళ్ళ ఆరోగ్యము ముఖ్యము. ఈ విధంగా ఇది మనం ఎక్కడ కరప్షన్ జరగకూడదని ఒక చిత్తశుద్ధితో వెళ్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి దిమాక్ లేని వాళ్ళంతా రాజకీయాల్లో ఉండబట్టి ఈరోజు ఏంటంటే నోటికి ఏదొస్తే అని చెప్పేసి ఇప్పుడు అదే మీరు అన్నట్టు మాట చెప్పను మడం తిప్పను అంటాడు. నిజంగా మాట తప్పను మడం తిప్పను అంటే ఎందుకు నిషేధం చేయాల అంటే నిషేధం చేయలేదు అంటే ఆయన నిషేధం చేశాడు. మంచి బ్రాండ్లు నిషేధం చేసి చెడ్డ బ్రాండ్లు తీసుకొని వచ్చి పేదవాళ్ళ ప్రాణాలు తీశాడు. 30,000 మంది ప్రాణాలు పోయాయి. ఎన్నో కోట్ల మంది ఉంటే ఆ కోట్ల మందిలో 30,000 మంది ఎందుకు చనిపోయారంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా 5 కోట్లు. ఆ 5 కోట్లలో ఎంతమందికి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుందో మనకు తెలియదు. దాంట్లో ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఆ రోజు కూలి పనికి వెళ్ళే వాళ్ళు, చిన్న పనులకు వెళ్ళి వాళ్ళ బాడీ రిలాక్సేషన్ కోసం లేదా వాళ్ళ దానికోసం ఈ విధంగా ఏదో తాగితే కొంచెం తగ్గుతుంది, రిలీఫ్ అవుతుంది అనుకునే మనస్తత్వం ఉన్నాం. అలాంటి వాళ్ళ ప్రాణాలు తీశాడు అంటున్నా. ఈ రోజు ఆ రోజు ఎంతో మంది కడుపు మండుతూ ఉందంటే కనీసం ల్యాబ్కి టెస్టులకు పంపిలా ఏమి? ఒక పాలనాధికారిగా నువ్వు ఆ రోజు ఉండి పంపిలేదు. అది నీ యొక్క చేతగానితనం, జగన్మోహన్ రెడ్డి యొక్క చేతగానితనం వల్ల ఆ రోజు పోతున్నాయంటే నువ్వేం చేయాలి? ఒక హెల్త్ సెక్టర్ ను, ఒక డిపార్ట్మెంట్ ను పిలిచి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ని, హెల్త్ డిపార్ట్మెంట్ పిలిచి ఎందుకు పోతున్నాయని విచారణ జరిపి మీకు అవగాహన లేదని నాకు క్లారిటీగా తెలుస్తోంది. సీఎం తో పాటు ప్రధాన సెక్రటరీ ఎవరు ఉంటారు, ఓఎస్డీ ఎవరు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు సీఎం తోనే ఉంటారు 24/7. అలాంటి వ్యక్తులే ఈ రోజు విచారణ ఎదుర్కొంటూ ఈ రోజు అలాంటి వాళ్ళే నిందితులుగా ఉన్నారు. ఇది దేశ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం వరకు వెళ్ళినా వాళ్ళకి బెయిల్ రాలేదు. వీళ్ళు పట్టుబడ్డారు వీళ్ళ దగ్గర ఆధారాలతో. అలాంటప్పుడు ఆయన వరకు తెలియకపోలేదంటే జగన్మోహన్ రెడ్డి నిద్రపోతున్నట్టు. మీ అడిగినట్టు జగన్మోహన్ రెడ్డి నిద్రపోతున్నాడా, లేకపోతే ఆ అధికారులు చేసేది తెలిసి కూడా సరేలే పోతే పోనీ అనుకున్నాడా అనేది వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉండి నా పక్కనుండే వ్యక్తికి విత్ ఆధారాలతో అన్ని ఇన్ఫర్మేషన్ ఎవ్రీడే వస్తూ ఉంటే, ట్రాన్సాక్షన్స్ అంతా చూస్తూ ఉంటే, నేను నమ్మకస్తులుగా నమ్మిన మిథున్ రెడ్డి, నేను నమ్మిన చెవిరెడ్డి, వీళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చి వార్ రూమ్ పెట్టి ఎన్నికల్లో అంతా ఉన్నారని అంత క్లారిటీగా అమౌంట్ ఇదంతా తెలిసిందంటే అప్పటికి మీరు జగన్మోహన్ రెడ్డికి తెలియలేదంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిద్రపోతున్నాడు అన్న 5 ఏళ్ళు. అలాంటి నిద్రపోతున్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా అది ఎట్లయినా కానీ అది బాధ్యతగా ఆ రోజు నీకు ప్రజల అధికారం ఇచ్చిన నువ్వు నిద్రపోయినందుకు నీది తప్పు. అందుకే ఇప్పుడు ఈ లిక్కర్ కేసులో కూడా ఓఎస్డీ, చీఫ్ సెక్రటరీ ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటే ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయినట్టే. అందుకని రేపు రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలు శిక్షిస్తారు, న్యాయస్థానాల్లో కూడా వీళ్ళకి శిక్ష పడి పాపం పండుతుందని కోరుకుంటున్నాను. ఓకే, మీరు ఏదైతే నన్ను అవగాహన లేదు అన్నారో, ఈడీ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంటి వరకు కూడా వెళ్ళలేదు, ఆయన అరెస్ట్ చేయలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే తప్పు చేస్తే డెఫినెట్ గా ఎవరైనా ఒకటండి, తప్పు చేస్తే పట్టుబడుతుంది అనేది కాదు. ఒక విచారణలో ఒక స్టేజ్ దాటి వెళ్తుంది. ఈ రోజు ఆస్తులు జప్తు చేశారు. ఎవరైతే రాజ్ కసిరెడ్డి ఉన్నారో వాళ్ళ వెనకాల ఉండే మనీ ట్రాన్సాక్షన్ కూడా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక కేసులో అంతెందుకు మొన్న ఢిల్లీ లిక్కర్ కేసులో వాళ్ళందరినీ నిర్దోషులుగా కూడా ప్రకటించారు. వాళ్ళ ఆస్తులు ఏమి జప్తు చేయాల. ఈ రోజు దీంట్లో ఆస్తులు కూడా జప్తు చేశారు, ఆస్తులు కూడా జప్తు చేయబడ్డాయి. రేపు భవిష్యత్తులో రాజ్ కసిరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ధనుంజయ్ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, చాణక్య కావచ్చు, ప్రతి ఒక్కరిది డేటా బయటకు వస్తుంది. ఈ రోజు టెక్నాలజీ ఎంత స్పీడ్గా ఉందో చూస్తున్నాం. ఎక్కడికి తాడేపల్లి ప్యాలెస్ వరకు డబ్బులు కట్టలు వచ్చి ఆ చుట్టుపక్కల డెన్నల్లో నుంచి వెళ్ళిన ప్రతి రూపాయి, ఈరోజు వాళ్ళు ఎన్నికల్లో ఖర్చు పెట్టింది కావచ్చు, ఈరోజు వాళ్ళ ఆస్తి జప్తు ప్రతిదీ బయటకు వస్తాయి. దాంట్లో ఖచ్చితంగా ఈ దేశంలో ఏంటంటే ఒకటి ఉంది, న్యాయస్థానాల్లో న్యాయం లేట్ అవ్వచ్చాము కానీ ఫైనల్గా న్యాయం గెలుస్తుంది.
అని చెప్పి ఆ విధంగా ఈ రోజు ఆధారాలతో పట్టుబట్టారు. దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు వెళ్తేనే వీళ్ళకి బెయిల్ ఇవ్వాల, 100 కోట్లు పెట్టి లాయర్లను పెట్టుకున్నా. రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళకి చెక్ పెడతామని నేను కోరుకుంటున్నా. ప్రజాక్షేత్రంలో ప్రజలు కూడా పెడతారు. ఓకే శశి గారు, మీరు అనుకున్నది మరి జరగాలి. అక్కడ ఏం జరిగిందనే డెఫినెట్గా బిగ్ బాస్ ఎవరు బయటకు రావాలని మేమందరం కూడా ఆసక్తితో చూస్తాను. నమస్తే.